Hi friends, welcome to Nifty analysis for 29th August 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 24700 అనే లెవెల్ బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 190 పాయింట్స్ ఫాల్ అనేది ఒక ఫాస్ట్ ఫాల్ అనేది చూడడం జరిగింది. తర్వాత ఆ రేంజ్ నుంచి ఒక 160 పాయింట్స్ అనేది రికవర్ అయింది. తర్వాత మళ్ళీ ఆ రేంజ్ నుంచి మళ్ళీ ఒక 180 పాయింట్స్ అనేది ఫాల్ చూడడం జరిగింది. అంటే ఓవరాల్ గా నిఫ్టీ చూస్తే 190 డౌన్ మూవ్, తర్వాత 160 180 ఆల్మోస్ట్ ఒక 450 పాయింట్స్ ఇంట్రాడే మూవ్ అనేది చూడడం జరిగింది. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ, రేపు నుంచి సెప్టెంబర్ న్యూ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. ఇక్కడ షార్ట్ అనేది కొంచెం రిస్కీ ఉండొచ్చు అని ఒకటి అనిపిస్తుంది. ఆ బేసిస్లో నా పర్సనల్ వ్యూ చూస్తే ఏంటంటే ఏదైతే 24,500 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదంటే స్మాల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఈ 24,500 నుంచి 530 లెవెల్ సస్టైన్ అయ్యి 24,560 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే నేను లాంగ్ సైడ్ ప్రిఫర్ చేస్తాను. నా టార్గెట్ వచ్చేసి 24,670 ఆ రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు మెయిన్ సపోర్ట్ చూస్తే 24,500 నుంచి 530 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. బట్ ట్రేడ్ మాత్రం ఇనిషియేట్ చేసేప్పుడు మాత్రం అక్కడ నుంచి ఒక 20-30 పాయింట్స్ అప్ వచ్చినాక అంటే 24,560 550 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే అప్పుడు మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,680 ఆ రేంజ్ టచ్ అవ్వచ్చు. 680 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హై రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఫాల్ అనేది గ్యారంటీగా రాదు అనేది మనం చెప్పలేము. బట్ ఓవరాల్ చూస్తే ఏంటంటే ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫాల్ వచ్చినా ఇమీడియట్గా బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నందుకు రేపు ట్రేడ్ మాత్రం షార్ట్ సైడ్ కొంచెం రిస్కీ ఉండడానికి ఛాన్స్ ఉందనే ఉద్దేశంలో ఓన్లీ నేను లాంగ్ వైపు మాత్రమే చూస్తున్నాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మనకు ఏదైతే 53,900 రేంజ్ అనేది ఒకటి ఇంపార్టెంట్, 900 నుంచి 950 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఈ రేంజ్ సస్టైన్ అయ్యి అంటే 53,900 రేంజ్ సస్టైన్ అయ్యి 54,050 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. మన టార్గెట్ వచ్చేసి 54,330 నుంచి 350 లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 350 పైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హై రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. సెల్లింగ్ అనేది ఇక్కడ కొంచెం రిస్కీ ఉండడానికి ఛాన్స్ ఉంది. సెల్లింగ్ ఉండదని మనం గ్యారంటీ చెప్పలేము, బట్ సెల్లింగ్ అనేది రిస్కీ ఉండడానికి ఛాన్స్ ఉన్నది కనుక రేపు కొంచెం కాషియస్గా బై సైడ్ ట్రేడ్ సెటప్ వస్తే మనం చేస్తే బెటర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. గ్యారంటీగా సెల్లింగ్ వెళ్ళదు అని మనం గ్యారంటీగా చెప్పలేము. బట్ ఓవరాల్ ఏంటంటే బయింగ్ సెటప్ మనం చూస్తే 53,900 రేంజ్ సస్టైన్ అయ్యి 54,030 ఆ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే లాంగ్ అనేది ఒక బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.